యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. డాడీ డాడీ, ఊరు నుంచి తాతయ్య వచ్చారు. తాతయ్య వచ్చారా? నానిప్పుడు రావడం ఏంటి? తను పిలిచిందా? మా కోసం తాతయ్య బోల్డెని ఫ్రూట్స్ తీసుకొచ్చాడు డాడీ. నానమ్మ కూడా వచ్చింది డాడీ, కానీ వెంటనే వెళ్ళిపోయింది. మావయ్య ఎలా ఉన్నారు? బావున్నానమ్మా. మీరెలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు నాన్న? పొద్దున్నే. మీరలా ఫ్యాక్టరీకి వెళ్ళగానే నేను వచ్చాను అభి. మావయ్య కాఫీ తెస్తాను. క్యాచ్. ఫోన్ చేసుంటే ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా నాన్న. పర్వాలేదు అభి, నా కోసం మీరు పని చెడగొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడే వస్తాను నాన్న, మీరు కూర్చోండి. ఎందుకండి మా నాన్నకి ఫోన్ చేసి పిలిపించారు? అది నేను ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి కానీ మా నాన్నకి చెప్తారా? అమ్మొచ్చి వెళ్ళిందంట అంటే మన గొడవ గురించి అందరికీ చెప్పేశారా? మీరు తెలివైన వారు అనుకున్నాను కానీ మరీ ఇంత తెలివి తక్కువగా బిహేవ్ చేస్తారనుకోలేదు. వసుగారు, మన మధ్య ఏ గొడవలు ఉన్నా ఇంకేమున్నా ఈ 4 గోళ్ల మధ్య ఉండాలి. అమ్మ నాన్నలైనా సరే మన విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అది ఇంకోసారి ఇలా చేయకండి. నేను వెళ్ళి నాతో మాట్లాడొస్తాను. సారీ నాన్న, వసుగారు తొందరపడి మీకు ఫోన్ చేసి పిలిపించినట్టున్నారు. తను చెప్పినట్టు మా మధ్య ఏం జరగలేదు నాన్న. అనవసరంగా మిమ్మల్ని శ్రమ పెట్టినట్టున్నారు. వసు నాకు ఫోన్ చేసి పిలిపించడం ఏంటి? పొలం గురించి నీతో మాట్లాడాలని నేనే వచ్చాను. అంటే వసుగారు మీకేం చెప్పలేదా? తను ఇంట్లో గొడవల గురించి నీకే చెప్పదు, ఇంకా నాకేం చెప్తుంది? మరి అమ్మ కూడా వచ్చేళ్ళిందని పిల్లలు చెప్పారు. అక్కడ ఏదో గొడవైనట్టుంది అభి. తన కొడుకుల మీద అలిగి ఇక్కడికొచ్చింది. తనిక్కడుంటే నువ్వు ఆస్తి తిరిగి లాక్కుంటావేమో అని నీ అన్నా తమ్ముడు వచ్చి మీ అమ్మని బలవంతంగా లాక్కెళ్లారు. ఇంతకీ నీకు వసుకి గొడవేంటి? ఏం లేదు నాన్న, ఇప్పుడే వస్తాను. వసుగారు, సారీ అండి, తొందరపడ్డాను. మీరెప్పుడూ చేసేది అదేగా. మీరు మా నాన్నతో మన గొడవ గురించి చెప్పారేమో అనుకున్నాను. ఇది వరకు ఎప్పుడైనా చెప్పానా? లేదు, ఇప్పుడు మనం వాళ్ళకి దూరంగా ఉన్నాం కదా. మనం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాం. నాతో గొడవ అయితే మీకు చెప్పుకోవడానికి వాళ్ళే కదా ఉన్నారు. నా కష్టమైనా సుఖమైనా నేను మీతోనే చెప్పుకుంటాను. మీరు నాతో చెప్పకుండా చాలా పనులు చేశారు కదా. అప్పుడు వేరు, ఇప్పుడు అలా చేయలేను. ఇప్పుడు నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నారు. మీకు ఇష్టం లేక కాదు,
నేను కష్టపడుతున్నానని మీ భయం. నాది భయం కాదండి, బాధ్యత. అప్పుడు నాది బాధ్యతే. మీరు మనసు మార్చుకోరా? మాట మార్చడం మీకు రానట్టే మనసు మార్చుకోవడం నాకు రాదు. వెళ్ళి మావయ్య గారి దగ్గర కూర్చోండి. లేదంటే నిజంగా మన మధ్య ఏదో గొడవ ఉందని మావయ్య గారు కిచెన్లోకి వచ్చేస్తారు. ఓకే ఓకే. వసు గారు, సారీ అండి. ఏమండి, మీరింకా రెడీ అవ్వలేదేంటి? దేనికి? ఫ్యాక్టరీకి వెళ్ళరా? లేదు. ఫ్యాక్టరీలో మీకు పనేం లేదా? ఫ్యాక్టరీకి వెళ్ళే మూడ్ లేదు. సరే, నేనెళ్ళి పూజ చేసొస్తాను. మీరీలోపు కిచెన్లోకెళ్ళి పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేయండి. కుక్కర్లో పప్పు కూడా వేయండి. పావని! ఏ వంట చేయమంటే కోపం వస్తుందా? ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఎన్నాళ్ళిలా ఇంట్లో కూర్చునుంటారు? అలా అడుగు పావుని. నిన్నటి వరకు ఆ డబ్బులు పోయాయని ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు డబ్బులు దొరికాయి కదా, ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఏమైంది? అసలు వీడికి పని చేసే ఉద్దేశం ఉందో లేదో, లేకపోతే పని చేయడం రాదేమో. అత్తయ్య! మరెందుకండి ఇంట్లో ఉన్నారు? పని చేయకుండా ఇలా ఎన్నాళ్ళని ఇంట్లో ఉంటారు? నీకన్నా చిన్నవాడు. అఖిల్ రోజు ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు కదా, నువ్వు వెళ్ళడానికి ఏమైంది? వాడు వెళ్తున్నాడు కదా అని నేను వెళ్ళట్లేదమ్మా. ఫ్యాక్టరీ అతగాడిది ఒక్కడదే కాదురా, నీది కూడా. అక్కడేం జరుగుతుందో నువ్వు కూడా చూడాలి. అంతా వాడి మీద వదిలేయకూడదు. వదిలేస్తే ఏమవుతుంది? వాడు నా తమ్ముడు కదా. అభి కూడా మీ తమ్ముడే. మరి అభినేం చేశారు? కట్టుబట్టలతో బయటికి పంపించారు. డబ్బు చాలా చెడ్డది భాస్కర్. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు పెడుతుంది. ఆస్తుల విషయంలో ఎవరిని నమ్మకూడదని మీ అన్నదమ్ములే నిరూపించారు. నీకింకా చెప్పాలా? ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక చెడతాడు అని సామెత ఊరికే చెప్పలేదురా. బయటికి వెళ్లకుండా ఇంటి పట్టునే కూర్చుంటే పాడైపోతావురా పెద్దోడా. ఇంతకు ముందు కూడా మీరు అభి మీదే బాధ్యతలు వదిలేసి బద్ధకంగా ఉండిపోయారు. సంస్కృతి ఈవెంట్స్లో కూడా అందువల్లే ఎదగలేకపోయారు. ఇప్పుడంతా అఖిల్ మీదే వదిలేస్తే పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుందండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో భాస్కర్. నీ చుట్టూ ఏం జరుగుతోందో కాస్త పట్టించుకో. ఎవరేంటో తెలుసుకో. పెళ్లి కావలసిన పిల్లలున్నారు. ఇప్పుడు కూడా నువ్వు బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉండిపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. రే, నీ మంచిగోరే చెప్తున్నాను. నువ్వు అభిని మోసం చేసినట్టు నిన్ను అఖిల్ మోసం చేయకూడదని చెప్తున్నాన్రా. సరే, ఫ్యాక్టరీకి వెళ్తాను. అమాయకుడు ఎలా బతుకుతాడో ఏంటో. ఎవరత్తయ్య అమాయకుడు? ఆస్తి కోసం అభిని బయటికి పంపించిన ఈయన అమాయకుడు? మీరు అభి ఇంటికి వెళ్తే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టలేరని బెదిరించిన ఈయన అమాయకుడా? అదే ఆస్తి కోసం అభి ఇంట్లో ఉన్న మిమ్మల్ని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చిన ఈయన అమాయకుడా? నిజానికి మీరమాయకులు. కన్న ప్రేమతో గాంధారిలా గుడ్డివారయ్యారు. పద్మా, త్వరగా రా, టైం అవుతుంది. వస్తున్నానండి. కూర్చో. రవి ఏంటి వసు గారిని తీసుకెళ్లకుండా పద్మని తీసుకెళ్తున్నాడు? ఏ రవి రవి ఆగు. ఆ తొందర ఏంటి? త్వరగా వెళ్ళాలి కదా అన్నయ్య. తను రావాలి కదా.
తను వచ్చేసింది కదా. తను కాదు. రవి 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 ఇంత లేట్గా వస్తే ఎలా వసు గారు? రవి వెళ్ళిపోయాడు. వెళ్ళనివ్వండి. మరి మీరెలా ఫ్యాక్టరీకి వస్తారు? నేను ఈరోజు ఫ్యాక్టరీకి రావట్లేదు. ఎందుకు? ఆలోచించుకోవాలి. దేని గురించి? మీరు చెప్పిన దాని గురించి. రేపు ఎలక్షన్స్ పెట్టుకొని ఈరోజు ఆలోచించడం ఏంటండి? రేపటి వరకు టైం ఉంది కదా. నామినేషన్ వేయక ముందు ఆలోచించి ఉండాల్సింది. ఇప్పుడు ఆలోచిస్తే వచ్చే నష్టం ఏంటి? అయినా సడన్గా ఫ్యాక్టరీకి రావడం మానేస్తే ఎలా అండి? ముందే లీవ్ లెటర్ ఇవ్వాలి కదా. నిన్న నాకు ఈ ఆలోచన రాలేదు. నైట్ మీతో మాట్లాడాకే వచ్చింది. లీవ్ లెటర్ ఇవ్వకుండా లీవ్ పెడితే ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుంది? మహా అయితే నన్ను జాబ్లో నుంచి తీసేస్తారు. నేను ఇంట్లో కూర్చోవడమే కదా మీకు కావాల్సింది. నిజంగానే జాబ్ మానేస్తారా? ఏమో ఆలోచించి చెప్తాను. టైం అవుతుంది. క్యారేజ్ తీసుకుని బయలుదేరండి. ఇది నాకేనా? మీకే. నిన్న నా లంచ్ తిన్నారు కదా. తెలియక తిన్నాను. ఈ రోజు ఇది మీ లంచే అని తెలుసుకొని తినండి. వెళ్ళండి, టైం అవుతుంది. వసు గారు, వసు గారు సడన్గా ఎందుకు మానేశారు? రీజన్ ఏమై ఉంటుంది? నేను అలా చెప్పడం వల్ల మానేశారా, లేక వేరే రీజన్ ఏమైనా ఉందా? ఒకసారి దిగు పెద్దమ్మా. ఏమైందండి? చెయ్యిని పడిందిలే. ఇంతసేపు అయినా ఇంకా రావట్లేదేంటి? బావగారు వస్తున్నారండి. అక్క రావట్లేదు. తెలుసు. అక్క రాదని మీకు ముందే తెలుసా? ఈరోజు వదిన లీవ్ పెట్టింది. నిన్నే మేనేజర్కి చెప్పింది. ఈ విషయం బావగారికి తెలుసా? తెలీదు. నీకు నాకు తెలియనట్టే నటిద్దాం. రవి, ఏంటి ఆగిపోయావు? చైన్ పడిపోయింది అన్నయ్య. అవును, మీరు ఒక్కరే వచ్చారేంటి? వదిన రాలేదా? అక్క వస్తానంటే మాత్రం బావగారు తన సైకిల్ మీద ఎక్కించుకుంటారా ఏంటి? పాపం అక్క ఫ్యాక్టరీ దాకా నడుచుకుంటూ రావాలి. తను ఈరోజు ఫ్యాక్టరీకి రావడం లేదు. అదేంటన్నయ్య? రేపే కదా ఎలక్షన్స్. అదే నాకు అర్థం కావడం లేదు. లీవ్ పెట్టకుండా పని మానేస్తే ఎలా బావగారు? తను జాబ్ మానేస్తానంటుంది. వదిన అలా అందే. మీరు వదిన ఏమని అన్నారా? నేనేమంటాను రవి, అసలు నేనేమనలేదు. నిజం చెప్పండి బావగారు, నైట్ అక్కని బెదిరించారు కదా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. పదండి వెళ్దాం. అఖిల్, త్వరగా రా, టైం అవుతోంది. వస్తున్నా. అఖిల్ ఆగండి. నేను ఫ్యాక్టరీకి వస్తున్నాను. మీరెక్కడికి బావగారు? ఫ్యాక్టరీకి అమ్మా. నువ్వు ఫ్యాక్టరీకి వస్తావా అన్నయ్య? అదేంట్రా, ఫ్యాక్టరీలో నేను కూడా పార్ట్నరే కదా. ఫ్యాక్టరీ పనులు నేను కూడా చూసుకోవాలి కదా. మేము చూసుకుంటున్నాం కదా బావగారు, మళ్ళీ మీరెందుకు? మీతో పాటు ఫ్యాక్టరీ చూసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదమ్మా. అంటే మా మీద నమ్మకం లేదా బావగారు? హారిక, అన్నయ్య ఫ్యాక్టరీకి వస్తానంటున్నాడు కదా, అదే సంతోషం. రానివ్వు. అది కాదు అఖిల్. అన్నయ్య, ఇక నుంచి నువ్వు రోజు ఫ్యాక్టరీకి రావాలన్నయ్య. అక్కడ పనులు చూస్తూ బాగా బిజీ అవ్వాలి. కొన్నాళ్ళు పోయాక మొత్తం ఫ్యాక్టరీ పనులన్నీ నీకే అప్పచెప్తాం. మరి మీరేం చేస్తారు? అదే ఆ ఎమ్మెల్యే గారితో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకున్నాం కదా. నేను హారిక ఆ పనులు చూసుకుంటాం. రియల్ ఎస్టేట్లో నేను కూడా పార్ట్నర్నే కదా. మనం చేసే అన్ని బిజినెస్ల్లో మనం పార్ట్నర్స్మే అన్నయ్య. వెళ్దామా? పదండి. పద.
ఏంటి అఖిల్, ఫ్యాక్టరీలో మీ అన్నయ్యని సైడ్ చేద్దాం అనుకున్నాం కదా, మళ్ళీ రమ్మంటున్నావేంటి? వాడు వస్తానంటుంటే వద్దని ఎలా చెప్పేది? మనీ పోయిందన్న గిల్ట్లో బావగారిని ఇంట్లో కూర్చోబెడదాం అనుకున్నాం కదా, అంతా రివర్స్ అయిపోయింది. కాస్త వెయిట్ చేయి హారిక, అన్నయ్యని పర్మనెంట్గా ఇంట్లో కూర్చోబెడదాం. పద. రమేషో, నీ ఓటు నాకే వేయాలా? ఇదిగో అభిరామ్, నిన్నే. ఇలా రండి. మీ ముగ్గురే వచ్చారు. మీ వైఫు అదే మా ప్రత్యర్థి ఎక్కడ అభిరామ్? ఈరోజు తను రాలేదు. అదేంటి? ప్రచారానికి ఈరోజే ఆఖరు కదా, ఎందుకు రాలేదు? అది నీకు అనవసరం అన్నా. ఓ, ఎంత ప్రచారం చేసినా ఎవరు తన మాట వినరని అర్థమై రాలేదా? మా అక్క మాట ఎవరు వింటారో ఎవరు వినరో రేపు తెలుస్తుంది అన్నా. రేపటి వరకు మీ అక్క ఫ్యాక్టరీలో ఉండాలి కదా పద్మ. రేపు ఎలాగూ ఓడిపోతానని భయపడి ఈరోజే ఇంట్లో దక్కుందా? తను ఎవరికి భయపడదు. మరెందుకు రాలేదు? ఓటమి భయంతో మొహం చూపించలేకే కదా. ఓడిపోయాక రిజైన్ చేయాల్సి వస్తుందనే కదా తను రాలేదు. కారణాలు అనవసరం అని చెప్పాను కదన్నా. తను ఈరోజు ఫ్యాక్టరీకి రాలేదన్న ఒక్క కారణం చాలరా రేపు తనని ఎలక్షన్లో లేకుండా చేయడానికి. నామినేషన్ వేశాక ఎలక్షన్స్లో ఎందుకు ఉండనివ్వరు? ఎందుకంటే ముందు రోజు లీవ్ లెటర్ ఇవ్వకుండా తర్వాత రోజు పనిచేయడం కంపెనీ రూల్స్కి విరుద్ధం కాబట్టి. ఆ కారణంతో మీ వైఫ్కి ఈరోజే ఊస్టింగ్ ఆర్డర్ ఇప్పిస్తాను. హలో మేనేజర్ గారు, ఇలా రండి. ఏంటి? అభిరామ్ గారి భార్య, అదే నా అపోజిషన్ లీడరు, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఫ్యాక్టరీకి రాలేదు. కంపెనీ రూల్స్ ప్రకారం వెంటనే తనకి ఊస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి. కుదరదు. తను లీవ్ లెటర్ ఇవ్వలేదు కదా? ఇవ్వలేదని ఎవరు చెప్పారు? నిన్ననే వసుంధర నాకు లీవ్ లెటర్ ఇచ్చింది. అయినా రేపు ఎలక్షన్స్ పెట్టుకుని ఈరోజు మీ ఆవిడ లీవ్ పెట్టడం ఏంటి అభిరామ్? వాట్? తను ఈరోజు లీవ్ పెట్టిందా? వర్కర్స్ ఎవరు తన మాట వినేలా లేరని ఆవిడికి పిచ్చి పట్టినట్టుంది. ఎలాగో ఓడిపోతానని తెలిసి ఈ రోజు నుంచి పని మానేసినట్టుంది. పని మానేస్తే రిజైన్ చేస్తుంది కానీ లీవ్ ఎందుకు పెడుతుంది హారిక? పాయింటే. ప్రచారం చేసుకోవడానికి, ఓట్లు అడగడానికి ఉన్న ఒక్క రోజుని తనెందుకు వేస్ట్ చేసుకుంటుంది? సింపుల్ అఖిల్, ఈ ఒక్క రోజులో ఏమీ చేయలేనని తనకు అర్థమై ఉంటుంది. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యూనియన్ లీడర్ని ఎదిరించి గెలవటం అంత ఈజీ కాదని ఇండైరెక్ట్ గా విత్డ్రా అయిందేమో. అంత ఈజీగా వసు ఓటమిని ఒప్పుకోదు హారిక. తనేదో తెలివిగా ప్లాన్ చేస్తుంది. దానికేదో స్ట్రాటజీ ఉంది. నాకు తెలిసి ఆ వసుంధర తెలివి తక్కువది కాదు. లీవ్ పెట్టి ఏదో ప్లాన్ చేసినట్టుంది. మనల్ని దెబ్బ కొట్టడానికి తనేదో చేయబోతుందా? తను ఈరోజు లీవ్ పెట్టిన విషయం కూడా నాతో చెప్పలేదు. అక్క దగ్గర ఏమైనా ఐడియా ఉందేమో బావగారు? ఆ ఐడియా రేపు ఎలక్షన్ రిజల్ట్ ని మార్చేస్తుందేమో. ఐడియా లేకుండా వదిన ఏ పని చేయదన్నయ్య. ఓనర్స్కి లీడర్కి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ రెడీ చేస్తుందేమో. వసు గురించి నాకు బాగా తెలుసు. తను ఎంతో కష్టమైన ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా డీల్ చేస్తుంది. అభికి కూడా తెలియకుండా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసింది. కానీ ఇవి ఎలక్షన్స్ కదా బావగారు. వర్కర్స్ అందరికీ లీడర్తో మనీ ఇప్పించాం. అంతా మన వైపే ఉన్నారు. తనేం చేయగలదు? లేదు హారిక,
అన్నయ్య చెప్పినట్టు తనని తక్కువ అంచనా వేయకూడదు. లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుని తనేదో ప్లాన్ చేస్తుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. అత్తయ్య ఎక్కడుంది? వసు వసు మీరా పిన్ని గారు? మేము ఇంటికి వచ్చాక మీరు మొదటిసారి వచ్చారు. కూర్చోండి పిన్ని గారు. మీరు ఈ ఇంటికి రావడానికి ఓ రకంగా నేనే కారణమమ్మా. పాపిష్టిదాన్ని భాస్కర్కు అఖిల్కు చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టాను. మిమ్మల్ని అవస్థల పాలు చేశాను. మనుషుల విలువ వాళ్ళు లేనప్పుడే తెలుస్తుందని ఇప్పుడు మీ విలువ బాగా తెలిసింది. గతాన్ని మర్చిపోండి పిన్ని గారు. ఏం తాగుతారు? కాఫీ, టీ? నీ చేత్తో ఏదిచ్చినా తాగుతానమ్మా. సరే.